ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు నన్ను దర్శిస్తే బాగుంటుంది, దేవుని స్వరం నేను వింటే బాగుంటుంది, దేవుడిని ఒకసారి నేను చూస్తే బాగుంటుంది అని మనలో అనేకులకు చాలా ఆశ ఉండి తీరుతుంది. చాలామంది దేవునికి సమీపంగా వెళ్తున్న వారందరూ కూడా ఒక్కసారి కనిపించు ప్రభువా, ఒక్కసారి మాట్లాడు ప్రభువా, ఒక్కసారి నన్ను ముట్టు ప్రభువా అని ఆశతో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి మనం బలపరచాలని ఆశపడుతున్నాడు, మనల్ని ఆయన సంతోషపరచాలని ఆశపడుతున్నాడు. దావీదు అనబడిన భక్తుడు తన కుమారుడైన సొలొమోనుతో ఆయన మాట్లాడిన మాట, సొలొమోనుకు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానంగా మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అని దావీదు సొలొమోనుతో అంటున్నాడు. నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిత్యముగా నిన్ను త్రోసివేయును అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుని నువ్వు వెదికే అనుభవంలో ఉంటే, దేవుని పాదాలను ప్రతిదినం పట్టుకొని గోజాడుకునే అనుభవం నీకుంటే షూర్, ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నాకెందుకులే భక్తి జీవితం, ఏదో నామకార్థంగా జీవించి ఈ లోకంలో నా జీవితాన్ని ముగిస్తే చాలా అనుకున్నట్లయితే నీవు ఆయనను విసర్జించిన వాడు అవుతావు. ఆయన నిత్యముగా నిన్ను విసర్జిస్తాడు. ఆయన ఒకసారి చేయి వదిలిపెడితే జరిగే పర్యావసనాలు, జరిగేటువంటి ప్రమాదాలు అంతా ఇంత కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకో, ఆయన నిత్యము వెతికి ఆయన ప్రత్యక్షతను నేను పొందుకోవాలి అన్న ఆశ, ఆ ప్రార్థన, ఆ యొక్క తృష్ణ నీలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయనను వెతికిన నీకు ఆయన ప్రత్యక్షమై నీ జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించుటకు నా దేవుడు సమర్థుడు. ఇంకెందుకు, నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో, సందేహాలన్నీ విడిచిపెట్టు, ఆయనను వెతికే అనుభవంలోకి రా. ఆయన నీకు తప్పనిసరిగా ప్రత్యక్షమై నిన్ను దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఆయనను వెదక్కిన ఎడల ప్రత్యక్షమగును. అవును ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా నిన్ను నేను చూడాలి, నీ స్వరం వినాలి, నాయనా నిన్ను ముట్టాలి అని ఆశపడుతున్నారు, వారందరూ కూడా ప్రభువా ఇది మొదలుకొని ఇంకా బాగా నిన్ను వెతికి ప్రభువా నీ ప్రత్యక్షతలు పొందుకునే భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.